నేను మా ఆయన బుద్ధుడు. నేను మా ఆయన చార్మినార్. నేను మా ఆయన హైటెక్ సిటీ. అదేటమ్మాయి ఫోటోలు ఎట్టా కూడా చూడొచ్చా? ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నువ్వేంటమ్మా అట్ట సిక్కిపోయినావు? తిండి పెట్టట్లేదని డాక్టర్ మగుడు ముద్దలు పెడతాం మానేసి ముద్దలు పెడుతున్నాడేమో వదిన. ఓ పిన్ని, అన్ని బానే ఉన్నాయి కానీ ఏమా నీళ్ళేమైనా వస్తున్నావా? ఊరుకొక్కను మరీను పెళ్ళైన నెల కూడా కాలేదు, అప్పుడు నెలట్టు తప్పిద్ది. నువ్వు ఆగవే, నేను తప్పలేదా ఏంటి? నీ అంత స్పీడ్ కాదులే. ఆపంటే మీరు మీ నంగనాచి మాటలు 4 కొప్పులు చోట చేరాయంటే చాలు మొత్తం ఏ సర్టిఫికేట్ మాటలే కొంపలు కూలుస్తారు కదే. మేమేం కూల్చాంరా? ఇంకా ఏం కూల్చాలే? బంగారం లాంటి నా చిట్టిని నాకు కాకుండా చేశారు కదా మీరు. అయిపోయిన పెళ్లికి చంటి పిల్లడు పాల గడిచినట్టు ఇంకేం రోజులు ఇస్తారా? సత్యవతి నన్ను రెచ్చగొట్టకు, నేనేం చేస్తానో నాకే తెలిసి చెప్తున్నా. ఏం చేస్తావరా? కూరల కరేపాకలు అంటాడు, మహా అయితే కామెడీ చేస్తావు, ఇంకంతకంటే ఏం చేస్తావరా? నన్ను కమెడీని అంటావా? వసే నాతో ఒక్కసారి చేతి పందెం గెలివే. నువ్వు గెలిచావనుకో నేను కమెడీని అని ఒప్పుకుంటా. అదే నేను గెలిచానంటే ఊళ్ళో ఉన్న ఆడజాతి మొత్తం నేను హీరోని ఒప్పుకోవాలి. ఒరేయ్ సత్యవతితో పెట్టుకోకరా, దాని వస్తే జొన్నలు దంచిన చేతులు. అక్క నువ్వు ఆగక్క, దాని జొన్నలు దంచిన చేతులు అయితే నాకు బర్రెలు తోమిన చేతులు. తోముతాడు తిరగేసేది వీడిని దోమకపోతే చాలు. ఈ రోజు నేను హీరోనే కదా తేలిపోవాలంతే. నీ కర్మ ఏడు. మావయ్య నువ్వు హీరోవని ఒప్పుకుంటున్నావు మావయ్య. నువ్వు ఉండి చెట్టి నీకేం తెలీదు. నువ్వు ఎంత మంచి మొగుని మిస్ అయిపోయావో ఈ పందెం తర్వాత తెలుస్తుంది. సత్యవతి కమాన్. ఇదిగో సత్యవతి, ఇది కన్ను అనుకుంటున్నావేమో. కాదు, కొవ్వు. మొగుడికి పెట్టకుండా బాగా మెక్కడం వల్ల ఇలా బయటకు వస్తాయి. ముందే చెప్తున్నా, ఈ చెయ్యికి ఎటువంటి డ్యామేజ్ జరిగినా నాకు సంబంధం లేదు. ఏం లేడీస్ మీరంతా విన్నారుగా? నేను అదే చెప్తున్నాను రా. అవ్వా మగాడికి ఇంత అవమానమా? ఐశ్వర బచ్చా. నీ వల్ల కాయని పిలుస్తున్నావా? తలుచుకుంటున్నానే బర్రి బొక్కదానా. సారీరా, చెయ్యి విరిగినట్టుంది. చెట్టంత మగాడి చెయ్యిని వ్యాపులలా ఇరిచేసావు కదే. మళ్ళీ సారీ అంట సారీ ఎదవ ఇంగ్లీష్ ఒకటి. ఇప్పుడు నేనేం చేయాలి? పుత్తూరు కట్టు కట్టించుకోవాలరా. లాస్ట్ ఇయర్ జెనీవా డాక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ సైకాలజీ స్టడీస్ మీద చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వైఫా? అవును సార్. ఎత్తవాయి బాబు, ఒక్కసారి కట్టేస్తే 1,00,000 సార్లు సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. సరదా తీర్చేస్తారు. వెళ్ళి మాట్లాడు. త్రిపుర, ఏంటి అర్జెంట్గా కాల్ చేసావు? ఏమీ లేదు, అది త్రిపుర, నేను సెమినార్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. నేను ఇంటికి వచ్చేసానండి. మన ఇంటికా? అవును. హే ఓకే, నేను పర్మిషన్ అడిగేసి వస్తాను. త్రిపుర, 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 ఇక్కడున్నావా? ఏంటి సడన్గా? చెప్పుంటే స్టేషన్కి వచ్చేవాడిని కదా. ఏంటి ఇంట్లో ఏమైనా గొడవ? మావయ్యని తిట్టారా? ఒంట్లో బాలేదా? మళ్ళీ కలేమని వచ్చిందా? కల్లో ఎవరైనా చనిపోయారా? ఈసారి ఎవరు పోయారు?
కమాన్ నవీన్, నువ్వు కూడా నమ్ముతున్నావు ఏంటి? లేదు సార్, ప్రాక్టికల్గా అది రాంగ్ అని నాకు కూడా తెలుసు. బట్ త్రిపుర ఇది స్ట్రాంగ్గా నమ్ముతోంది. ఇంతకుముందు వచ్చిన 2 కళలు ఎగ్జాక్ట్గా జరిగాయి. ఇది కూడా జరుగుతుందని తన భయం. మైండ్ ఖాళీగా ఉంటే ఇలాంటి మర్డర్ డ్రీమ్సే వస్తాయి. భార్యలు ఎప్పుడు కండిషన్స్తో చంపుతారు కానీ కత్తులతో చంపరయ్యా. చూసి పేషెంట్స్ 1,00,000 మంది వస్తారు, కానీ లక్షణమైన భార్య ఒక్కరితే వస్తుంది. ఓ 4 రోజులు లీవ్ పెట్టి నువ్వు త్రిపుర అలా హ్యాపీగా స్పెండ్ చేయండి, అన్ని అయ్యి చదువుకుంటాయి. అలాగే సార్. మై కమెంట్. తిలక్ రా రా రా, కమాన్. హాయ్రా. హాయ్ రా. యూనిఫామ్లో హీరోలాగా ఉన్నావు. జాబ్ ఎలా ఉంది? ఫైన్ ప్రొఫెసర్. నీకు విషయం తెలుసా, నవీన్ వైఫ్కి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కళ నిజమైంది. వాట్? ఎస్ సార్ ఓ, ఇప్పుడు రీసెంట్గా ఏం కాల్ వచ్చింది? నవీన్ని కత్తితో పొడిచినట్టు కళ వచ్చింది. కంగ్రాట్స్ రా. సరే కానీ యూనిఫామ్లో వచ్చావేంటి, డ్యూటీయా? యాక్చువల్లీ ఈషా మిస్సింగ్ కేసు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ స్టాఫ్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను, వై నాట్? ఇంక్లూడింగ్ యూ ప్రొఫెసర్. నో ప్రాబ్లం. ఏం నవీన్? తన ఇష్టం సార్. ఈషా కేసును వదలండి సార్. ఈ చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది. దీని వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. సార్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఐ టేక్ ఎ లీవ్ సార్. యా, క్యారీ ఆన్, క్యారీ ఆన్. బాయ్ రా. క్యారీ ఆన్. సీ సార్. సో షల్ వి స్టార్ట్? యా, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ యూ వాంట్. ఈషా ఎప్పటి నుంచి డ్యూటీకి అటెండ్ అవ్వట్లేదు? ఐ థింక్ 1 month అయి ఉంటుంది. ఐ సీ. మీరు ఈషాతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? గుర్తుకురాట్లా. ఈషా కాల్ డేటాలో 8:15కి మీకు ఫోన్ చేసింది. ఏం మాట్లాడారు? గుర్తుకురాట్లా. మీరు ఎప్పుడు ఇదే బ్రాండ్ వాడుతుంటారా? లేదు లేదు, ఫ్లేవర్ బాగుందని ఈ మధ్య స్టార్ట్ చేశా. ఈ మధ్యన అంటే? మేబీ 1 month. ఎనీవే ప్రొఫెసర్, ఈ కేసు గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాను. నేను మీకు చెప్తూనే ఉంటాను. ఐఎమ్ షూర్ యూ విల్ కోఆపరేట్. ఓ యా, ఐ విల్ సీ యూ సూన్. ష్యూర్. వీడికి 4 తగిలించి నిజం చెప్తాడు, తీసుకెళ్ళు. నమస్తే సార్. ఏంటే కేసు రేపా మట్రా? చెప్తానండి. సిఏ గారు లేరండి? అబ్బో, అంత సీక్రెటా? వస్తాడు, కూర్చో. అలాగే సార్. కూర్చోవయా. కూర్చోండి. వీడేనా? రా. ప్లీజ్ దొంగ సాక్ష్యాలు చెప్తారా మీరు? అమ్మాయి జీవితంతో ఆడుకుంటారా? అట్లా ఉంది. మళ్ళీ వచ్చి ఇంకో కోటింగ్ ఇస్తే ఎవడో ఆటో వాడు సార్, మీతో పర్సనల్ మాట్లాడతాడంట. ఆటో డ్రైవరా? ఆ నిలబెలు. సార్ ఇప్పుడు వరకు ఇక్కడే కూర్చున్నాడు సార్. సార్ ఫోన్ ఏదో వదిలేసినట్టున్నాడు సార్. ఈషా ఫోన్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది? పట్టుకోండి వాడిని. కానిస్టేబుల్స్ సార్, క్యాచ్ హిమ్. ఓకే సార్. అయ్యో అయ్యో, నేను చెప్పాను కదా నా దగ్గరికి రావద్దని. రక్తం వచ్చేస్తుంది. పల్టుదాన్నని నా మాటలు అసలు పట్టించుకోలేదు. ఏంటిది, ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు కట్టుకడుతున్నావు? మిమ్మల్ని ఎవరు గబుక్కుని వచ్చి పట్టుకోమన్నారు? చూడండి ఏమైందో. ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? పొడి చేసి ఉంటే. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటిది? ఇక్కడి నుంచి. నమస్తే. ఓకే. ఎవరు? కొత్త బ్రోకర్. మనల్ని 4 రోజులు మన ఫామ్ హౌస్లో ఉండమని అడుగుతున్నాడు. మనం ఉంటే ఫామ్ హౌస్ అమ్మి పెడతాడంట. ఏమంటావు?
ఏమైంది? ఇక్కడ ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయా? దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఏది? ఎక్కడ? నేను చూశాను. నమస్కారం బాబు. ఆ, ఈ అమ్మాయి ఆ అమ్మాయి. ఇక్కడ పని చేయడానికి నేనే పిలిపించాను. బాబు, నా కూతురు గంగ, మాటలు రావు, మోగది. రండి. త్రిపుర, ఆ, కత్తేది? ఇంట్లో కత్తులు గిత్తులు ఏం లేవు, అన్ని తీసి బయట పడేశాను. బయట పడేసావా? ఎందుకని? నా జాగ్రత్తలో నేను ఉండాలి మరి. నీ పిచ్చి పీక్స్కి వెళ్తుంది. దీన్ని ఎలా తినాలి? ఇలా కూడా తినొచ్చు. ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఎప్పుడు త్రిపుర, ఏంటా సౌండ్? మన పెళ్లి ఫోటో తగిలించడానికి మేక్ కొడుతున్నా. సరే సరే, జాగ్రత్త. ఆ త్రిపుర, 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 ఏమైంది? గోడ గోడేంటి? ఏమైంది? గోడ నుంచి రక్తం వస్తుంది. గోడకు రక్తం ఏంటి? లేదే. ఇప్పుడే చూసానండి, గోడ నుంచి రక్తం వస్తుంది. గోడలోంచి రక్తం నువ్వు చూసావు? నువ్వు చూసావా? తను కూడా చూడలేదు. అర్థమైందా? దా, అన్ని అనుమానాలే. వాట్ నవీన్, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, తనకొచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్నీ బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులు ఉంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని. కానీ తను నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిత్ సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. తనకెలా నాకు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సార్, 1 minute సార్, మై వైఫ్. చెప్పు త్రిపుర. ఆ వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. మీరు ప్లంబర్ని పిలుస్తానని చెప్పారు కదా. సరే సరే, నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్తాలే. ఓకేనా? బాయ్. బాయ్. సారీ సార్. నో ప్రాబ్లం. గంగా, గంగా. ఏ త్రిపుర, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అన్నీ తీసుకున్నారా? నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తున్నావు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? త్రిపుర, 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 ఏమైంది? త్రిపుర, త్రిపుర, ఏమైంది? ఏమైంది చెప్పు. త్రిపుర, ఏమైంది? అప్పుడు మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి. ఈ ట్యాపే. ఓకే మేడం.
త్రిపురని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్, ఓకే సార్.